ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది యువత దానికి బానిసలైపోయి తమ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. గతంలోనే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ను నిషేధించడం జరిగింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అనేక గ్రామాల్లో ఎంతోమంది విద్యావంతులు, ఉద్యోగులు, యువత ఈ ఆన్లైన్ బెట్టింగుల్లో చాలా డబ్బులు పెట్టి చివరికి తమ విలువైనటువంటి ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. నేను యువతను అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ ఆన్లైన్ బెట్టింగ్లో మీరు పాల్గొనొద్దు. దీనికి పాల్గొని మీ విలువైన జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీరు పైకి రావడానికి కష్టపడండి, బాగా చదవండి, బాగా పరీక్షలు రాయండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేయండి. ఈ షార్ట్ కట్ మెథడ్లో ఎవరు కూడా పైకి రాలేరు. ఆన్లైన్ బెట్టింగ్లో ఎవరు డబ్బు సంపాదించే వాళ్ళు ఉండరు. ఆన్లైన్ బెట్టింగు మీ డబ్బు పోతుంది, కుటుంబ పరువు పోతుంది, చివరికి మీ ప్రాణాల మీదకి వస్తుంది. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, వాళ్ళ జీవితాలను దృష్టిలో పెట్టుకోండి. ఆన్లైన్ బెట్టింగ్లోకి వెళ్ళి దానికి వ్యసనానికి లోనైపోయి మీ భార్య పిల్లలకు ఇబ్బంది కాకుండా, మీ తల్లిదండ్రులకు ఇబ్బంది కాకుండా మీరందరూ కూడా దానికి దూరంగా ఉండాలని చెప్పి నేను యువతను ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చొరవ చూపి ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేసి జైళ్ళల్లో వేయాలి. యువతకు ఇబ్బంది లేకుండా యువతను కాపాడాలని చెప్పి ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తాను.